సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. అచంచలమైన పట్టుదల, కఠోర శ్రమ, దీక్ష, దక్షతలతో అఖండ విజయాలు కైవసం చేసుకున్న అగ్రశ్రేణి క్రీడాకారిణి పివి సింధు. రెపరెపలాడుతున్న మన దేశపు క్రీడా కీర్తి పతాకం పివి సింధు. ఆశయ సాధనలో యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచిన దిగ్గజ క్రీడాకారిణి పివి సింధు జైత్ర యాత్రపై విహంగ వీక్షణం. ప్రపంచ క్రీడా చిత్రపటంపై జిగేల్మనే రూపం స్టార్ షట్లర్ పివి సింధు. మన దేశానికి ఒలింపిక్స్ లో తొలిసారిగా రజత పథకం సాధించి పెట్టిన ఘనకీర్తి ఆమెది. ఫైనల్స్ లో వరుసగా అపజయాలు వెక్కురించిన వెరువక చెదరక వజ్ర సంకల్పంతో ప్రతికూల పరిస్థితులను అధిగమించిన బంగారు బాల పివి సింధు. సింధు 1995 జూలై 5న కాపు సామాజిక వర్గానికి చెందిన పివి రమణ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయ దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది. ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో జన్మించాడు. ఉద్యోగరీత్యా గుంటూరుకు తరలి వెళ్లాడు. రమణకు రైల్వేలో ఉద్యోగం రావడంతో తన వాలీబాల్ కెరీర్ కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ. 2000లో రమణకు అర్జున పురస్కారం లభించింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్లైనా సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. అప్పటికి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీల్లో గెలిచి వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు. సింధు 8 ఏళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించింది. 56 కిలోమీటర్ల దూరంలోని అకాడమీకి క్రమం తప్పకుండా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రాక్టీస్ కు వెళ్లేది. ఉత్తమ క్రీడాకారిణిగా రూపుదిద్దుకోవడానికి కావలసిన కఠోర శ్రమ, నిబద్ధత, క్రమశిక్షణలకు సింధు ఓ నిదర్శనం. 2019 వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత భావోద్వేగంలో సింధు చెప్పిన మాటలు: ఈ గెలుపు ఎంత ముఖ్యమైనదో నాకు చాలా బాగా తెలుసు. నన్ను విమర్శించే వాళ్ళందరికీ ఈ గెలిపే చక్కని సమాధానం. ఫైనల్స్ కు వచ్చిన ప్రతిసారి నాకు అపజయమే దక్కింది. స్వర్ణ పతకం కోసం పోటీ పడితే రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆడిన 7 సూపర్ సిరీస్లు అన్నింటిలో నేను ఓడిపోయాను. స్వర్ణం ఎందుకు జారవిడ్చుకుంటున్నావని అందరూ అడుగుతుంటే అపరాధ భావంతో కుమిలిపోయాను. బహుశా అందుకేనేమో స్వర్ణం గెలవగానే భావోద్వేగానికి గురయ్యాను. అందుకే కళ్ల వెంట నీళ్లు కారాయి. నిజానికి నా ఆటలో నేను ఉన్నత స్థానానికి చేరిన రోజు ఇది అని వ్యాఖ్యానించింది పివి సింధు. Well, definitely a great moment for me. And I'm really very happy because I really wanted this win. And of course, as you said, silver and again silver, and third time I got this gold. So it is a very important win, and I'm really very happy and finally a world champion. So I think it was a great tournament for me, and World Championships is somewhere everybody prepare and come, but I think I've really prepared myself and played my game and gave my 100%. Yeah. ఆటలో ఏ పరిస్థితుల్లోనూ మ్యాచ్ను వదులుకోవడానికి ఇష్టపడని ఆమె వ్యక్తిత్వం విలక్షణమైనది. దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. 2012 సెప్టెంబర్ 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013 ఆగస్టు 10న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో పథకం సాధించి ఆ పథకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది. 2015 మార్చి 30న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేసింది. 2016 ఆగస్టు 18న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమి ఒకుహారాను ఓడించి ఒలింపిక్ ఫైనల్లో రజత పథకం సాధించి ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, బ్యాడ్మింటన్ లో కాంస్య పథకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. 2018లో $85 లక్షల ఆదాయంతో 2019లో $55 లక్షల ఆదాయంతో సింధు ఫోర్బ్స్ విడుదల చేసే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలోకి ఎక్కింది. జనవరి 2020లో భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ ని ఆమె అందుకుంది.
2022లో పివి సింధు ప్రతిష్టాత్మక స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు. దీంతో 2011, 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ 2 సార్లు గెలుచుకోగా రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందారు. సింధు సాధించిన జాతీయ పురస్కారాలు 2014లో అర్జున అవార్డు, అలాగే 2015లో పద్మశ్రీ పురస్కారం, 2020లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మ అవార్డుల్లో పద్మభూషణ్ పురస్కారం. పివి సింధు క్రీడా స్ఫూర్తి మనందరికీ ఆదర్శం కావాలి. అలాగే క్రీడల్లో పైకి రావాలంటే ఆ క్రీడ పట్ల నిబద్ధత, కఠోర శ్రమ లాంటి అన్ని హంగులతో పాటు క్రీడా సంఘాల నిర్వహణలో మనవారి పాత్ర కూడా ఉండేలా చూసుకోవాలి. దానికి స్థానిక రాజకీయ, సామాజిక నాయకుల ప్రోత్సాహం తీసుకోవాలి. క్రీడా సంఘాల్లో రిజర్వేషన్ను కానీ మరే విధమైన ప్రోత్సాహం గాని లేదా అందుబాటులో ఉన్న సౌలభ్యాలను అందిపుచ్చుకోగలిగితే మనమే మరొకరి స్ఫూర్తికి ఆదర్శంగా నిలుస్తాం. Please subscribe our channel.